ఉద్యోగ విరమణ అనంతరం ప్రయోజనాలు అందక రిటైర్డ్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఉద్యోగాలు లేక, ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నారు. నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వెసిరిపోతున్నారు. అయినా కాంగ్రెస్ సర్కారు కరుణించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు అలవికాని హామీలిచ్చి ఇప్పుడు ఖజానాలో నిధులు లేవంటూ తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు కాంగ్రెస్ అనేక హామీలిచ్చింది. వేతనాలను 18,000కు పెంచుతామని, పదవి విరమణానంతర ప్రయోజనాల కింద టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 4 లక్షల చొప్పున అందజేస్తామని వదరగొట్టింది. కానీ అధికారంలోకి రాగానే రిటైర్మెంట్ వయసును 65 నుంచి 60 ఏండ్లకు తగ్గించడంతో పాటు గత 2 ఏళ్లలో రిటైర్ అయిన దాదాపు 10,300 మంది అంగన్వాడీ సిబ్బందికి నయా పైసా కూడా బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఇక ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదిస్తే తమకేమీ తెలియదని, ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదని చెప్తున్నారని రిటైర్డ్ అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను మంత్రికి, ఎమ్మెల్యేలకు విన్నవిస్తే త్వరలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా చూస్తామని ఊరించడమే తప్ప చేసిందేం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు.